నేను యాక్చువల్లీ పొలిటికల్గా మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ వేయాలనుకుంటున్నాను, మీరేం అనుకోకపోతే. బట్ అఫ్ కోర్స్ అది వచ్చే ముందు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి నాకు ఇంపార్టెంట్. మీరంత తొందరగా దూసుకెళ్ళిపోతూ హాయిగా ఒక పక్షిలా ఎగురుతూ మీ 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 పాత్రలు మీరు చేసుకుంటూ హీరోయిన్గా అందరి పక్కన నటిస్తున్నప్పుడు మీ కో స్టార్స్ మీతో ఎలా ఉండేవారు? అంటే ఫీమేల్ స్టార్స్ జెలస్ అయ్యేవారు కొంచెం, ఉండేదేమన్నా? బికాజ్ ఒక చూస్తే ఒక యాక్టింగ్ ఉంటుందండి, ఓరియంటెడ్ ఎందుకు క్యారెక్టర్స్. ఉండదు? ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే, ఐ వాజ్ అప్కమింగ్ ఆర్టిస్ట్, సో ఐమ్ యంగ్ గర్ల్. దెర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్ హీరోయిన్స్ ఆ టైంలో, దే ఆర్ ఇన్ ఏ ఆల్రెడీ వాళ్ళు చాలా సంవత్సరాలు చేసి లైక్ పల్చబడుతున్న టైం ఉంటుంది కదండి. దట్ ఈస్ ద టైమ్ ఐ మైట్ హవ్ ఎంటర్డ్ ఇన్ సమ్ మూవీస్. ఉన్నప్పుడు ఐ హ్యాడ్ మై ఓన్ కాస్ట్యూమ్ డిజైనర్, మా ఓన్ కాస్ట్యూమర్ సాయి గారు అని చెప్పి, ఆయనే కాస్ట్యూమ్ డిజైనింగ్. సో ఇలా మలయాళంలో కూడా నేను ఇప్పుడు మంజుల గారు లేరు కాబట్టి మనం ఆవిడ గురించి అంతా మాట్లాడకూడదు. వాళ్ళు మేము ఒక రివాల్వర్ రాణి అని చెప్పి ఒక మూవీ చేసినప్పుడు ఐఎమ్ ద ఓన్లీ జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ అంటే యంగ్ యంగ్ గర్ల్. గర్ల్, దే ఆర్ ఆల్ వెరీ సీనియర్ మోస్ట్. అవును. వాళ్ళు ముగ్గురు ప్లస్ నేను అనమాట. సో వాళ్ళు ఒక అవుట్ఫిట్ ఎలా ఇచ్చారు అని అంటే, వాళ్ళు డిజైన్ చేశారు. ఏంటి ఇంతవరకు లైక్ కనిపించకూడదు, ఊరికే లోపల ఒక చిన్న షార్ట్ ప్యాంట్ లాగా, పైన ఓన్లీ జుబ్బా వేసుకొని ఏమంటారు బాంగ్డా డాన్సా, బాంగ్డా డాన్స్ హై హై అంటారు కదా, అది మేము నలుగురం డిస్గైజ్లో వెళ్ళి ఒక డెన్లో డాన్స్ చేయాలన్నమాట. బట్ మా సాయి గారు ఏం చేశారంటే, పక్కా ఆ బాంగ్రా డాన్స్ సైడ్ కుర్చీలో వచ్చి లుంగి ఉంటుంది కదా, అలాగా స్లిప్ ఇన్ షూస్, పైన జుబ్బా మీద బెల్ట్ పెట్టుకొని, ఇట్ ఫుల్ కవర్డ్ డ్రెస్ అనమాట. ఇక్కడ వరకు నాకు టైట్స్, లాంగ్ టైట్స్ ఇచ్చి ఒకవేళ కాల్ అవి లిఫ్ట్ చేసినా కూడా బాగుంటుంది. 1 వీక్ షూటింగ్ ఆగిపోయింది అక్కడ కూడా. మేము ముగ్గురం ఎలా వేసుకున్నాము, సో ఐ డోంట్ బ్రింగ్ నేమ్స్. సో కవిత మాత్రం అలా వేసుకుంది, మాకు మార్చండి లేదా కవితకు మార్చండి అంటే, దెన్ ద డైరెక్టర్ వాజ్ టెల్లింగ్, మలయాళంలో ఇట్లాంటి బట్టలన్నీ వేసుకోవాలి, మీకు లేదంటే మా మదర్ చెప్పారు, వద్దు మీ అడ్వాన్స్ తీపి పంపించేస్తాము, వి విల్ గో బ్యాక్. ఇదే మీరు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ డ్రెస్ అంటే నేను ఒప్పుకుంటాను, ఇట్స్ ఓకే. అక్కడికి వెళ్ళి నేను లుంగి కట్టుకుని వస్తానంటే, మా మదరు ఆవిడంతా విలేజర్ అయినా కూడా మా అమ్మాయి స్విమ్మింగ్ కాస్ట్యూమ్ కూడా వేసుకుంది. ఒక బాంగ్లా డాన్స్ అంటే ఎట్లా అవుట్ఫిట్, మీరు అదే కదా వేయాలి. మీరు కింద లుంగి తీసి ఉట్టి జుబ్బా వేసుకొని మీరు డాన్స్ చేయమంటున్నారు, చెయ్యము, మేము వెళ్ళిపోతామని అన్నీ ప్యాక్ చేసుకున్నారు. మరి ఏమనుకున్నారో ప్రొడ్యూసరు, ఇట్స్ ఓకే అని చెప్పేసి నేను మాత్రం అదే కాస్ట్యూమ్లో చేస్తే, బట్ ఆ ముగ్గురు ఆర్టిస్టులు హోల్ షెడ్యూల్ నాతో మాట్లాడలేదు. ఐ డోంట్ హ్యావ్. మంజుల గారు జయకుమారి, ఆవిడ కూడా డాన్సర్. జయకుమారి, శుభ గారు తెలుసు. యా. సో మాట్లాడలేదు. సో అలాంటివన్నీ సరే బోల్డ్ అయి ఉంటాయి. ఇది ఒకటే అన్ని సినిమాలు. నేను తిరుపతిలో ఒకరోజు షూటింగ్ చేస్తుంటే కూడా నేను మోడర్న్ డ్రెస్ వేసుకున్నాను అని ఒక హీరోయిన్ ఆ క్యారెక్టర్కి నేను సారీ కట్టుకోను, నేను కూడా అలాంటి లేదమ్మా నీ క్యారెక్టర్కి ఇదే కట్టుకోవాలి, తన క్యారెక్టర్ కదంటే కూడా అప్పుడు కూడా చాలా కాంట్రవర్షియల్. నాకేమో తెలీదు, డైరెక్టర్ ఏ డ్రెస్ ఇస్తే వేసుకొని వెళ్ళిపోతాను నేను. నాకు పక్క వాళ్ళు ఎవరు ఏం వేసుకున్నారో నా లైఫ్లో నేను ఎప్పుడూ అడగలేదు. సే మై గురు ఇస్ మై డైరెక్టర్, వాట్ మై గురు డిజైన్స్ ద కాస్ట్యూమ్స్ అంటే, అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ నాట్ ఆబ్వియస్, అంటే అప్ సీన్గా ఉంటే ఆబ్వియస్లీ నేనేం మాట్లాడను. నేను ఎప్పుడు డైరెక్టర్స్తో మాట్లాడలేదు, నేను ఇది వేసుకోను అది వేసుకోను ఇదేంటి అదే, ఎవ్రీథింగ్ స్పోకన్ బై మై మదర్. రైట్. అమ్మ చెప్తారు మీరు ఇలా ఉండకూడదు, ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చినప్పుడే నేను ఇది 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 ఇలా ఉండకూడదు, ఇది అన్నిటికీ ఓకే అంటే మేము చేస్తాం, లేదంటే మేము చెయ్యం.
రేప్ సీన్స్ ఉన్న సజెస్టివ్ షార్ట్స్ ఉండాలి, నాట్ ఇన్ ఎ వల్గర్ వే. అలా కనుక్కుంటే మేము చెయ్యం. ఇలాంటివి నేను లైఫ్లో నేను ఎప్పుడూ డైరెక్టర్స్తో నేను మాట్లాడలేదు. హీరోయిన్గా ఉన్నప్పుడు నాకు అసలు ఏమీ తెలీదు. అమ్ముంటారు, కవి ఈ డ్రెస్, ఇవాళ ఈ కూరగాయలు అమ్ముకునేది, ఇవాళ నువ్వు రాణి గెటప్, లేదా ఇవాళ స్టూడెంటు, ఇవాళ రాణి రుద్రమ్మదేవి గెటప్, ఏం అమ్మని కూర్చుంటాను, వాళ్ళు రెడీ చేస్తారు, వెళ్తాను, చేస్తాను, అంతే. చాలా డెడికేటెడ్గా మీ ప్రొఫెషన్ మీరు లాక్కొస్తూ ఉన్న టైంలో మీ వివాహం ఎలా అయింది కవిత గారు? మా బ్రదరు చనిపోవడంతో మా హోల్ ఫ్యామిలీ బికేమ్ అప్సైడ్ డౌన్. నాకు 16.5 ఉంటుంది, వాడికి 15 ఇయర్స్. ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే ఇమ్మీడియట్లీ మా మదరు యాక్టింగ్ మానేయమని చెప్పారు. మానేయమని చెప్పారు. ఎందుకు యాక్టింగ్కి దానికి ఏంటి? షీ కొలాప్స్డ్. అమ్మ, నేను నిన్ను ఎవరితో పంపించను, ద ఫీల్డ్ ఇస్ నాట్ రియలీ గుడ్, నువ్వు పిచ్చిదానివి, నీకేమీ తెలీదు, నీకు మాట్లాడడమే తెలీదు, ఏది ఎలాగో తెలీదు, నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి, నిన్ను నేను పంపించను ఒక్కదాన్ని, నేను రాలేను. నాకు షీ వాజ్ కొలాప్స్. యాక్చువల్లీ అందరము కొలాప్స్ అయ్యాం. ఓన్లీ 1 brother and 3 sisters. వెరీ డిజాస్టర్ యాక్సిడెంట్లో చనిపోవడం అనేది, నేను కూడా అప్పటి వరకు ఉన్నది ఫాస్ట్గా వెళ్ళే బండి, ఎడ్ల బండికి కాలు విరిగిపోతే కుంటుకుంటూ వెళ్తుంది కదా, ఆ ప్రాసెస్లో అండ్ మా బ్రదరు నేను చాలా క్లోజ్. ఎక్కడో ఒక చోట మనకి తెలియకుండా బ్రేక్స్ పడతాయి. దట్ ఈస్ లైఫ్. చాలా విషయాలు చెప్తే మీరు షాక్ అవుతారు. సో మా బ్రదరు ఇలాగైన తర్వాతే మా మదరు, వద్దు ఆపేసే, ఊరు వెళ్ళిపోదాము, విలేజ్ వెళ్ళిపోదాము, వెళ్ళిపోయి నీకు పెళ్ళి, అక్కకు పెళ్ళి అయిపోయింది కదా, నీకు పెళ్ళి చేసేస్తాను, నా వల్ల కాదు. మెయిన్గా ఏంటంటే నేను మా బ్రదర్ చాలా క్లోజ్. లైఫ్లో ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు. అందుకనే ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు, ఇష్టపడకూడదు. ఒప్పుకుంటా. అది వెరీ పెయిన్ఫుల్. సో